న్యాయంగాను ధైర్యంగాను ఓ ఆడపిల్ల ఉంటే ఆ దేవుడే దిగొచ్చి తనకు తోడుగా ఉంటాడు. కార్తీకు ఇంట్లోనే ఉన్నారా? మరి ఇంతమంది ఎదురు చూస్తుంటే బాబు బయటికి రాడేంటి? త్వరగా అబ్బాయిని తీసుకురమ్మా, పూజకు వేళైపోతుంది. రాహుకాలం దాటిపోయాక పూజ చేసిన ఫలితం ఉండదు. వచ్చేస్తున్నాం పంతులు గారు, ఒక్క నిమిషం రండి. వస్తున్నారని చెప్పి పట్టుబట్టలు పట్టుకుని వచ్చావేంటి? అసలు కార్తీక్ ఎక్కడా? ఇక్కడ. పంతులు గారు, నా భర్త వచ్చేశారు, పూజ మొదలు పెట్టండి. అమ్మా, అది ఏంటి ఇది? ఇద్దరూ కలిసి పూజ చేయాలని చెప్పారు కదా. మా అందరి కళ్ళు కప్పి కార్తీక్ని బయటికి పంపించిందే కాకుండా అతని బట్టలు పెట్టి నా భర్త వచ్చాడు, పూజ మొదలు పెట్టండి అంటావా? మేమేమన్నా పిచ్చి వాళ్ళం అనుకున్నావా, లేక నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మా, ఎందుకంత బాధగా మాట్లాడుతున్నావు? మనిషి ఇక్కడ కూర్చుంటేనే ఉన్నట్టా, లేకపోతే లేనట్టా? ఆయన ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. నా భర్తకి సంబంధించిన ప్రతి వస్తువు నాకు ఆయనతో సమానమే. ఆయనకిచ్చిన విలువని ఆయన వాడే వస్తువులకి ఇస్తాను. బాగుంది సుందరి. మా మాటకు విలువివ్వకుండా బయటకు వెళ్లిపోయిన భర్తని బాగానే వెనకేసుకొస్తున్నావు. వాడితో కలిసి నువ్వు కూడా మమ్మల్ని పిచ్చోళం చేస్తున్నావు. నన్ను క్షమించండి బాబాయ్, నా ఉద్దేశం అది కాదు. ఆయన బిజీగా ఉంటారు, ఇలాంటివి కుదరదని నేను ముందే చెప్పాను. ఈ టైంలో పూజ చేస్తే మంచిదని మీరే చెప్పారు. అందుకే ఈ ముహూర్తం తప్పిపోకుండా చూడ్డానికి నేను ఇలా చేశాను. ఎవరి మనసునైనా నేను నొప్పించుంటే మన్నించండి. ఇప్పుడు మాత్రం ముహూర్తం దాటిపోవట్లేదా? వాడు లేకుండా వాడి బట్టలు పక్కన పెట్టుకుని ఎలా పూజ చేస్తావు? మనిషి ప్రత్యక్షంగా అందుబాటులో లేనప్పుడు ఇలా చేయొచ్చని శాస్త్రం చెప్తుందంట. ఏంటి పంతులు గారు, మీరేం మాట్లాడరేంటి? ఇలా చేయడం శాస్త్ర ప్రకారం తప్ప? అమ్మా, అది శాస్త్ర ప్రకారం అంటేనమ్మా. ఏంటి పంతులు గారు, అది ఇది అంటూ నీళ్లు నమ్ములుతున్నారేంటి? శాస్త్రం ప్రకారం ఇది కరెక్టా కాదా అది చెప్పండి ముందు. అమ్మా, అది
భార్యాభర్తలిద్దరూ పక్కపక్కన కూర్చుని మా కాపురం చల్లగా సంతోషంగా ఉండాలని సంకల్పించుకుని ఈ పూజ మొదలు పెట్టాలమ్మా. మరి అతను లేకుండా ఆయన లేకపోతే ఏంటి? ఆయన మనస్సు ఇక్కడే ఉంది, అది నాకు తెలుసు. భార్యాభర్తలిద్దరూ ఒకే ఆత్మగా ఉన్నా రెండు శరీరాలని మీలాంటి వాళ్ళు చెప్తుంటే విన్నాను. మా ఇద్దరి తరపున నేనే సంకల్పం చెప్పుకుంటాను. మీరు పూజ మొదలుపెట్టండి పంతులు గారు. ఇద్దరు కలిసి పూజ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పోతుందనుకుంటే ఇలా జరిగిందేమిటి? అమ్మా తల్లి, నా కూతురి కాపరాన్ని నువ్వే నిలబెట్టాలి. ఎందుకు పంతులు గారు మీరింకా సందేహిస్తున్నారు? ఒక్కసారి పురాణాలు చూడండి. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు సీత లేకపోతే బంగారు సీత విగ్రహాన్ని పక్కన పెట్టుకుని యాగం చేశారా లేదా? చేశారమ్మా. కానీ వాళ్ళు మనకి మార్గదర్శకులు, దేవుళ్ళుగా యుగాల నుంచి పూజలు అందుకుంటున్న వాళ్ళు. వాళ్లే అలా చేయొచ్చని చెప్పారు. మనం అనుమానపడ్డంలో అర్థం లేదు. మీరింకేం సందేహించకండి పంతులు గారు. నిండైన మనసుతో త్రికరణ శుద్ధితో ఇష్టంగా పూజ చేస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. మీరు పూజ మొదలుపెట్టండి. అమ్మా, నన్ను భార్యగానే ఒప్పుకోనాయనా నా పక్కన కూర్చుని పూజ చేయడానికి ఒప్పుకుంటాడా? నేను మాత్రం నా భర్త నన్ను నా మనసును అర్థం చేసుకోవాలన్న ఆశతోనే ఈ పూజ మొదలు పెడుతున్నాను. నా భర్త ప్రత్యక్షంగా నా పక్కన లేకపోయినా ఆయన వేసుకున్న పట్టుబట్టల్ని ఆయన స్థానంలో పెట్టి ఈ పూజతో ఆయన మనసు మారి తను కూడా నా పక్కన కూర్చుని పూజ చేసేలా అనుగ్రహించు తల్లి. తెలియక నేనేదైనా అపరాధం చేసుంటే నీ బిడ్డననుకుని నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఈ అమాయకురాల్ని కాపాడవలసిన బాధ్యత నీదే తల్లి. వీళ్ళ కాపురం చల్లగా ఉంటే నీ గుడికొచ్చి పొర్లు దండాలు పెట్టి నీకు నూటొక్క కొబ్బరికాయలు కొడతాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధని గుండెల్లో దాచుకుని భర్తని మాట పడనివ్వకుండా చేస్తున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ సుందరి. నీలాంటి దానికి అన్యాయం చేసి వాడు నిజంగా బాగా పెద్ద తప్పు చేశాడు. వాడికి బుద్ధొచ్చేలా చేయి తల్లి. నువ్వు అసలు పూజకి రావేమో అనుకున్నాను. నా మీద నమ్మకం లేదా? అంటే ఎప్పుడు చూసినా షూటింగ్ అని చెప్పి బయట తిరుగుతూ ఉంటావు కదా, అందుకే డౌట్ పడ్డాను. భార్యాభర్తలంటే ఏమనుకుంటున్నావు? ఒకే ఆత్మకున్న రెండు శరీరాలు. ఈరోజు పూజకు నీతో ఉండాలని చెప్పి నా ఆత్మ చెప్పిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను? అమ్మా రాజ్యలక్ష్మీదేవి గారు, పూజ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయమ్మా. ఇక పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. అయ్యా, పూజ మొదలు పెడదాం. పువ్వులు తీసుకుని ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః అంటూ అమ్మవారి కలశం మీద వెయ్యండి.
లక్ష్మీదేవత అయ్యా పూజ మీద ధ్యాస పెట్టండి అయ్యా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః. అయ్యా అక్షంతలు వేయండి అయ్యా. అందరూ దండం పెట్టుకోండి అయ్యా. మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే చిలకా గోరింకల్లా ఉండాలి. పురాణాలన్నీ కథలుగా వినేసి మర్చిపోయే వాళ్లను చూశాను గాని జీవితానికి అన్వయించుకొని పాటించేవారిని ఈ రోజుల్లో నిన్నే చూస్తున్నానమ్మా. ఆ అమ్మ నిన్ను తప్పకుండా కనికరిస్తుందమ్మా. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. నువ్వు గెలిచేలా చూస్తుందమ్మా. ఆ రోజు రావాలని నా తపనంతా పంతులు గారు. నిజంగా అలా జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకెక్కడా ఉండదు. ఇంకెక్కడ గెలుపు పంతులు గారు. వాడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సుందరి జీవితంతో ఆడుకుంటున్నాడు. నిజంగా దేవుడే ఉంటే వాడికి గట్టిగా బుద్ధి చెప్పి సుందరికి దగ్గర చేయాలి. అన్నీ వచ్చేసాయా? ఏదేటివ్వు? నువ్వు కాస్త ఆగుతావా? ఈ క్రాకర్స్ లిస్ట్ అంతా ఇచ్చింది సుందరి. సుందరికి అప్పచెప్తా, తర్వాత నీ ఇష్టం. అమ్మ సుందరి, ఇదిగో. నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా అన్నయ్య? తీసుకొచ్చానమ్మా. అమ్మా, పిన్ని, బాబాయ్, జేజీ, ఒకసారి అందరూ రండి. ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఇందులో. దివ్య, తీసుకో. సుందరి, చెప్పమ్మా.
చెప్పడానికి ఏముంది? ఏ సంతోషం మిగిలిందని సంబరం చేసుకుందామంటున్నావు? ఏం తక్కువైందనమ్మా సంబరం చేసుకోకూడదు? ఏం తక్కువైందో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలీదా? అమ్మా, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, బాబాయ్, పిన్ని, జేజీ మీరందరూ ఎందుకలా ఉన్నారో నాకంతా తెలుసు. ఇప్పుడు జరిగింది కేవలం చంద్రుణ్ణి మబ్బులు కమ్మిన తీరు లాంటిది. అన్నిటికన్నా నా నమ్మకం, నా సంకల్పమే నన్ను గెలిపిస్తాయి. మా ఇద్దరి మధ్య లాంటి మబ్బులన్నీ తొలగిపోవడానికే కదా నువ్వు నాతో ఈ పూజ చేయించావు. నువ్వు అనుకున్నట్టు ఈ పూజలో మా ఆయన లేరు, కానీ నా రాముడు నా గుండెల నిండా ఉన్నాడు. తనెప్పటికీ నావాడేనమ్మా. నువ్వేం బెంగ పెట్టుకోకు, అన్నీ అవే సర్దుకుంటాయి. త్వరలో ఇవన్నీ జరగాలంటే మీరు, నేను అందరూ జరిగిన వాటి గురించి మర్చిపోయి సంతోషంగా ఈ వేడుకను జరుపుకోవాలి. నా బంగారు అమ్మవు కదూ, పద పండగ చేసుకుందాం. అది చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం సావిత్రి. దాని నమ్మకమే దాన్ని గెలిపిస్తుంది. త్వరలోనే నీ కూతురి కాపురం ఇలా వైకుంఠంలా మారిపోతుంది. ఇలాంటి పండగ పూట దాని సంతోషానికి అడ్డుకట్ట వేయకుండా పదండి సంబరం చేసుకుందాం. అవును సావిత్రక్క, వాడికి ఇలాంటి కార్యక్రమాలు ఇష్టం లేకే ఇలా చేసుంటాడు. అన్నీ అవే సర్దుకుంటాయి. అందరం హాయిగా వేడుక చేసుకుందాం. అమ్మ సుందరి, నన్ను క్షమించమ్మా. వాడిలా చేస్తాడు, ఇలా జరుగుతుందనుకోలేదు. మీరిలా మాట్లాడడం ఏంటి? మా వారిని ఎలా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు. నా వాళ్ళందర్నీ సంతోషపెట్టడానికి నేను చేస్తున్న ప్రయత్నానికి ఇంకేం ఆటంకం రానివ్వకు. కుండల నిండా ఉప్పెనంత బాధున్నా కనీసం ఈ పండగ పూటైనా వీళ్ళని సంతోషపెట్టాలని నా ప్రయత్నం. హాయ్ డియర్, లేట్ అయినందుకు సారీ. వావ్, సూపర్గా ఉంది షో. మనలాంటి జంటలు భలే ఎంటర్టైన్ చేస్తున్నారు. సింప్లీ సూపర్. ఏంటను, ఏదైనా మౌనవ్రతం పట్టావా? అర్థమైందను. ఈ అలక ఖచ్చితంగా నేను లేటుగా వచ్చినందుకే సారీ చెప్తున్నాను కదా. సారీ అన్ను. కొత్తగా చెప్పేదే ఉంది కార్తీక్. ఆలస్యంగా రావటం నీకు అలవాటైపోయింది. అలాగే నీకోసం ఎదురు చూడడం నాకు అలవాటైపోయింది. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటనో అది? ఈ రోజు నుండి 24/7 ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను నీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి క్షణం నేను నీతోనే ఉండబోతున్నాను. అదెలా కుదురుతుంది? నేను ఎప్పుడు ఎక్కడుంటానో నాకే తెలియదు. నో మోర్ డిస్కషన్స్. నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా
నీ భార్యగా నేను నీతోనే ఉంటాను అంతే. అయ్యో అది కాదను, నేను చెప్పేది విను. ఈ లేట్ ఇకపై నేను ఖచ్చితంగా చేయను. ఏంటి కార్తీక్, నీకెందుకు ఆ శ్రమ? ఇక లేట్ అనే సమస్య లేకుండా నువ్వు ఎక్కడున్నా నీ వర్క్ ని డిస్టర్బ్ చేయకుండా నీతోనే ఉంటాను. ఇందులో నీకేంటి అభ్యంతరం? అది కాదను, నువ్వు నాతో ఉంటే నీ బిజినెస్లో అవి. వాటి గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నీతో ఉండటం వల్ల నా బిజినెస్కి ఎటువంటి ప్రాబ్లం రాదు.